ఈ ప్రభుత్వాలు యువతని మోసం చేస్తున్నాయా? అన్ని ప్రభుత్వాలు మోసం చేస్తున్నాయి, ముఖ్యంగా నిరుద్యోగులని. నేను ఇంతకుముందుకు చెప్పినట్టు దేశ జనాభాలో, రాష్ట్ర జనాభాలో ఉద్యోగుల శాతం 3%. మనకు 100 ఉద్యోగాలు ఉన్న కాడ 1,00,000 మంది అభ్యర్థులు రాస్తున్నప్పుడు ఆ 1,00,000 మందికి ఇస్తున్నట్టు ఒక భ్రమలు కల్పించి ఖచ్చితంగా యువతని, నిరుద్యోగుల్ని మోసం చేస్తున్నారు. అలా నో డౌట్. ఆ విజ్ఞత నిజంగా అది ఈ నిరుద్యోగులు పసిగట్టాలి. పసిగట్టి ఈ ప్రభుత్వాలని ఖచ్చితంగా మనం అడ్డుకట్ట వేయాలి. ఎందుకంటే లాస్ట్ టైం ఈ రాష్ట్ర గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు కూడా నిరుద్యోగుల ఎమోషన్ని వాడుకున్నాడు. అప్పుడు నోటిఫికేషన్లు వేయట్లేదని కేసీఆర్ గారి మీద యాంటీ చాలా ఉంటాయి. అది ఈ నిరుద్యోగులు 40 లక్షల మంది నిరుద్యోగులు, దాదాపు 50 లక్షల మంది నిరుద్యోగులు ఈ రాష్ట్రంలో ఉంటే వాళ్ళ ఎమోషన్ని వాడుకొని ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. వచ్చిన తర్వాత కూడా మళ్ళీ నిరుద్యోగులకి న్యాయం చేసే పరిస్థితి ఉందంటే కనిపిస్తలేదు ఖచ్చితంగా. ఎందుకంటే నిరుద్యోగ భృతి అన్నారు, అది ఇప్పటివరకు ఇవ్వలేదు. ఆ తర్వాత రాజీవ్ యువ వికాస్ అన్నారు, నేను మాట్లాడినా వాటి గురించి ఇప్పటిదాకా ఊసేలేదు, ఒక్క శాంక్షన్ లెటర్ కూడా ఇవ్వలేదు. ఇంకా మరి ఈ 40 లక్షల 50 లక్షల మంది నిరుద్యోగులకు ఏం చేసినట్టు? ఏమన్నా అంటే సింపుల్గా చెప్తున్నాడు రేవంత్ రెడ్డి గారు. ఆయన అంటే అట్లా మాట్లాడడం కూడా ఉండాలి. ఏమంటున్నాడు? రాష్ట్ర ఖజానా లేదు, దివాలా తీసింది, రాష్ట్రంలో ఆదాయం లేదు, అప్పు కూడా ఓడిస్తలేడు అని చెప్తున్నాడు. నిజంగా అట్లా మాట్లాడడానికి నిజాయితీ ఉండాలి. ఎందుకంటే అంత ముఖ్యమంత్రి స్థాయి లాంటి నాయకుడు అలాంటి మాటలు మాట్లాడితే నెక్స్ట్ ఏంటి, ప్రజల నుంచి వచ్చే వ్యతిరేకత ఏంటి అనేది తెలియకుండా ఆయన ఏం మాట్లాడున్నాడు. అంత నిజాయితీగా మాట్లాడిందంటే అప్రిషియేట్ చేయొచ్చు. కానీ గతంలో మీరు ఇదే రాజకీయాలు ఉన్నారు కదా, 30 ఏళ్ళు 40 ఏళ్ళ నుంచి ఉన్నారు కదా. ఇప్పుడు రాష్ట్రంలో మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళు, ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి వాళ్ళు, ఎమ్మెల్సీగా ఉన్నటువంటి వాళ్ళు గత 30 ఏళ్ళ నుంచి రాజకీయాల్లో ఉన్నారు కదా. మరి మీకు 30 ఏళ్ళ నుంచి 40 ఏళ్ళ నుంచి ఉన్నప్పుడు రాష్ట్ర పరిస్థితి మీకు తెలియదా? రాష్ట్రం అప్పులప్పాలైందని తెలియదా? మీరు మరి అది తెలియకుండానే మీరు 420 హామీలు ఇచ్చిరా అంటే ఏంటంటే ప్రీ ప్లాన్డ్గా చెప్పాలి, చెప్పిన తర్వాత గెలిస్తే చూద్దాం లేకపోతే లేదన్న ఆలోచనలతోటి రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయి తప్పితే నిజంగా జనాలకు మంచి చేయాలని చెప్పేసి, యువకులకు నిరుద్యోగులకు మంచి చేయాలని చెప్పేసి ఈ ప్రభుత్వానికి లేదు. ఓకే, అసలు గతంలో బీఆర్ఎస్ పాలన ఎలా ఉంది, ఇప్పుడు కాంగ్రెస్ పాలన ఎలా ఉంది కంపారిజన్? బీఆర్ఎస్ పాలన స్కీమ్స్లో బాగున్నాయి, స్కీములు బాగా పెట్టారు, అవి గ్రౌండ్ లెవెల్లో జనాల వరకు వచ్చినాయి, ఆ విషయంలో ఒప్పుకోవచ్చు. కానీ దానికన్నా ముందు ఒక విషయం మాట్లాడుకోవాలి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి తెలంగాణ రాష్ట్ర అప్పు 75,000 కోట్లు. ఆ తర్వాత టీఆర్ఎస్ గవర్నమెంట్ 10 సంవత్సరాల తర్వాత దిగిపోయే నాటికి తెలంగాణ రాష్ట్ర అప్పు 6,71,000 కోట్లు. ఇప్పుడు ఆ టీఆర్ఎస్ ప్రభుత్వం పోయిన తర్వాత కాంగ్రెస్ వచ్చిన కానించి 1,30,000 కోట్లు చేసిందంటే 8 లక్షల అప్పు ఈ రోజు నాటికి తెలంగాణ రాష్ట్రం మీద ఉంది. అప్పుడు అప్పులు చేశారు బాగా టీఆర్ఎస్ వాళ్ళు అప్పులు చేసి సంక్షేమం కోసం ఉపయోగించారు. ఎంతో కొంత సంక్షేమం కింది గ్రౌండ్ లెవెల్లో వచ్చింది కాదనట్లే. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏమంటుంది, గతంలో చేసిన అప్పులే మిత్తిలు కట్టలేకపోతున్నాం, దానికే మేము అప్పు తెస్తున్నాం, ఇంకా వెల్ఫేర్ స్కీమ్స్ ఏం చేయాలి అని అడుగుతాం. నేను అదే అడుగుతున్నా, మీకు తెలుసు కదా 6 లక్షల కోట్లు అప్పు ఉందని తెలుసు కదా, అన్నీ తెలిసినాక కూడా మీరు ఎందుకు హామీలు ఇచ్చారు, ఎందుకు ప్రజల్ని మోసం చేస్తున్నారు? రేవంత్ రెడ్డి గారు ఇంకో విషయం మాట్లాడుతున్నారు. తెలంగాణ రాష్ట్ర ఆదాయం నెలకు 22,000 కోట్లు అవసరం ఉంటే 18,000 కోట్లే వస్తున్నాయి, అందులో 6,500 కోట్లు ప్రభుత్వ ఉద్యోగులకు ఇస్తున్నాం జీతాలుగా, ఇంకో 6,500 కోట్లు వెల్ఫేర్ స్కీమ్స్ ఇస్తున్నాం, అంటే ఇప్పటి వరకు రన్ అవుతున్నాయి. ఇంకేదున్నా 6,500 కోట్లే మనం ఏం చేసుకుని ఇందులోనే మనం ఎట్లా నడుపుదాం, గవర్నమెంట్ని ఎట్లా ముందుకు నడుపుదాం మీరే చెప్పండి అని చాలా అడిగిండు. ఒక మీటింగ్లో అడిగిండు. మీరు కట్ చేయకుండా వేస్తుంటే నేను ఒక విషయం చెప్తా. నాకు 28 సంవత్సరాలు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నేను సలహా ఇస్తున్నా, మీరు అడిగిరు కాబట్టి సలహా ఇస్తున్నా, మీరు కట్ చేయకుండా వేయాలి. సో మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఏ దేశంలో కూడా ఎమ్మెల్యేల జీతాల కంటే తక్కువ కాదు. తెలంగాణ రాష్ట్రంలో 2,50,000 రూపాయలు తెలంగాణ రాష్ట్ర ఎమ్మెల్యేలు జీతాలు తీసుకుంటున్నారు. అదేవిధంగా అన్ని రాష్ట్రాలలో ముఖ్యమంత్రి కన్నా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎక్కువ జీతం తీసుకుంటున్నారు, 4,10,000 రూపాయలు.
ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు జీతాలు కూడా సేమ్ 2,50,000 రూపాయలు. అంటే మన తెలంగాణ రాష్ట్రంలో 119 ఎమ్మెల్యే స్థానాలు ఉన్నాయి. అదేవిధంగా దాదాపుగా 40 స్థానాలు ఎమ్మెల్సీ ఉన్నాయి. అంటే దాదాపుగా 160 స్థానాలు. ఒక్క ఎమ్మెల్యేకు తెలంగాణ రాష్ట్రం అంటే 5 సంవత్సరాలకు 60 నెలలు, నెలకు 2,50,000 చొప్పున వేస్తే 5 సంవత్సరాల పేరు మీద ఒక ఎమ్మెల్యేకు 1,50,00,000 శాలరీ ఇస్తుంది. అట్లా దాదాపు 160 మంది, 160 ఇంటూ 1,50,00,000 ఒకసారి క్యాలిక్యులేటర్ చేస్తే మీకే తెలుస్తుంది. దాదాపుగా 250 కోట్లు. నేను అడుగుతున్నా, ఈ ఎమ్మెల్యేలకు జీతాలు అవసరమా? మరి ఎవ్వరు రాజకీయాల్లోకి వచ్చినా ప్రజల సంక్షేమం కోసం వస్తున్నాం, ప్రజల అభివృద్ధి చేయడానికి వస్తున్నాం, ప్రజల కోసం ఖర్చు పెట్టడానికి వస్తున్నాం, ఆస్తులు అమ్ముకొని వస్తున్నాం అని చెప్పే ఈ రాజకీయ నాయకులకు అవసరమా? నేను రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా, వీళ్ళని బంద్ చేయండి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా దాదాపు 2,40,00,000 అనే జీతం. మీకు అవసరమా? రేవంత్ రెడ్డి గారికి జీతం అవసరమా? ఈ డబ్బంతా 250 కోట్లు. అదేవిధంగా ఇంకో విషయం చెప్పాలి, ఈ ప్రజాప్రతినిధులు అంటే ఎమ్మెల్యేలకు కానీ ఎమ్మెల్సీలకు కానీ అదేవిధంగా అంటే ముఖ్యమంత్రికి కానీ మంత్రులకి కానీ వీళ్ళందరికీ సెక్యూరిటీ పరంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నెలకు 30 కోట్లు ఖర్చు పెడుతుంది. అంటే 60 నెలలకు అదే 180 కోట్లు చెప్తున్నా కదా. అది కలిసి ఒక 600 నుంచి 700 కోట్ల రూపాయలు మీరు అక్కడికి డైవర్ట్ చేయకుండా ఆ డబ్బులని మీరు మీ దగ్గర పెట్టుకొని ప్రజల సంక్షేమానికి ఉపయోగిస్తారా, నిరుద్యోగులకు ఉపయోగిస్తారా, రైతుల కోసం ఉపయోగిస్తారా, చేనేత కార్మికుల కోసం ఉపయోగిస్తారా? ఉపయోగించండి. నేను చెప్తున్నా కదా, నేను చెప్పింది ఫాలో అయితే 600 నుంచి 700 కోట్లు రాష్ట్ర ప్రభుత్వానికి ఎక్స్ట్రా మనీ యాడ్ అవుతుంది. ఈ యాడ్ అయిన దాన్ని నిరుద్యోగుల కోసం ఉపయోగించండి, స్కిల్స్ డెవలప్మెంట్ సెంటర్లు పెట్టండి. ఇవి చేయకుండా మీకు ఇంకో విషయం చెప్పాలి, చాలామంది అంటారు తెలంగాణ రాష్ట్రం గతంలో అప్పులపాలైంది, 6 లక్షల కోట్ల అప్పులైంది. ఒక్కటే మనం అబ్జర్వ్ చేయాలి, తెలంగాణ రాష్ట్రం ఏమో అప్పులపాలవుతుంది, తెలంగాణ రాష్ట్ర ప్రజాప్రతినిధుల ఆస్తులేమో పెరుగుతున్నాయి సంవత్సరానికి. నిజంగా ఇప్పుడు చూడాలి, అప్పు చేసినవి ఎక్కడ పోతున్నాయి, తెలంగాణ రాష్ట్ర ఆదాయం ఎక్కడ పోతుందో మనం ఒకసారి యువకులుగా నిరుద్యోగులుగా మనం ఆలోచన చేయాలి, క్వశ్చన్ చేయాలి, ప్రశ్నించాలి. ఇవి ప్రశ్నించేటోడు సైలెంట్గా ఉన్నంత వరకు బెదిరించేటోడు రాజ్యం వెళ్తాడు. మనలాంటి యువకులు బయటకు వచ్చి ఈ ప్రభుత్వాన్ని కానీ ఇలాంటి రాజకీయ నాయకుల కానీ క్వశ్చన్ చేయాలి ఖచ్చితంగా. వాళ్ళ ఉద్యోగాలు అంటే నేను చెప్తున్నా కదా, మనం ఎమ్మెల్యే ఎంపీగా పోటీ చేయాల్సిన పరిస్థితి ఉండకపోవచ్చు, ఖచ్చితంగా లోకల్ బాడీ ఎలక్షన్లో పోటీ చేసే అంత సత్తా మాత్రం ఉంటుంది. ఖచ్చితంగా పోటీ చేసి వాళ్ళకు బుద్ధి చెప్పే విధంగా మనం యువకులుగా పనిచేయాలనేది కోరుకు. ఇప్పుడు మీరు అన్నారు కదా, అప్పులు ఉన్నాయని తెలిసినప్పుడు హామీలు ఎందుకు ఇవ్వాలి, జనాల్ని మోసం చేయాలి అని. ఒకవేళ మీరు ఆ ప్లేస్లో ఉంటే హామీలు ఇవ్వకుండా వస్తే అసలు మీరు గెలుస్తారా? హామీలు ఇవ్వడం వల్లే కదా జనాలు గెలిపిస్తున్నారు. నేను అదే చెప్తున్నా, మీరు నిజాయితీగా చెప్పండి, మాకు ఇస్తా అని చెప్పి ఎందుకు మోసం చేస్తున్నారు? నిజాయితీగా చెప్తే మీరు గెలవరు కదా. అరే ఇవ్వరు, నేను పొలిటికల్ పార్టీస్కి చెప్పేది అదే, మీరు నిజాయితీగా చెప్పండి, ఇంత తప్పు ఉంది, ఇంత ఉంది, మేము ఇవే ఇవ్వగలుగుతాం. నిరుద్యోగులకు ఎవరైనా నిరుద్యోగ భృతి అడిగిరా? ఎవరైనా ధర్నా చేసిరా? లేదే. మరి ఎందుకు ఇస్తున్నారు? మరి రాజీవ్ వికాస్ ఇవ్వమన్నారు, ఎవరన్నా అడిగిరా? మీరే ఇస్తున్నారు కదా, దాన్ని అంగు ఆర్భాటం చేసిరు కదా, మోసం చేసిరు కదా. హామీలు ఇచ్చేటప్పుడే మీ యూత్ క్వశ్చనింగ్ చేయొచ్చు కదా, ఇంత తప్పు ఉన్నప్పుడు మీరు ఎట్లా ఇస్తున్నారు ఈ హామీలు అని. యూత్ అంటే ఇప్పుడు నేను ఒక్కరిద్దరు చేస్తే కాదు, మాకు ప్లాట్ఫామ్ ఉండాలి, మాకు ఒక రాజకీయ ఎజెండా ఉండాలి, మమ్మల్ని డైరెక్షన్ చేసే పార్టీ ఒకటి ఉండాలి. అప్పుడు క్వశ్చన్ చేస్తే వాల్యూ ఉంటుంది. ఇండివిజువల్గా నేను టీవీలో కూర్చొని మాట్లాడితే దానికి వాల్యూ ఏముంటుంది? వాడు వింటాడా, చూస్తాడా? లేదు కదా. అదే నేను చెప్తున్నా, యువకులకు ఒక ప్లాట్ఫామ్ కావాలి, మమ్మల్ని యూటిలైజ్ చేసుకునేది, మమ్మల్ని డైరెక్షన్ చేసే వాళ్ళు మాకు కావాలి. ఇప్పుడు మీరు ఇందాక అన్నట్టయితే మాలాంటి వాళ్ళు ఎమ్మెల్యే ఎంపీగా పోటీ చేయడం కష్టం అన్నారు. ఇందాక మీరు మాట్లాడినట్లయితే మా యూత్ తలుచుకుంటే ఏదైనా చేయగలరు అని అన్నారు. సో ఇప్పుడు ఎందుకు ఈ మాట డిఫరెన్స్ వచ్చింది? డిఫరెన్స్ మీరు క్లారిటీగా అబ్జర్వ్ చేస్తే నిజం కష్టం. ఇప్పుడు ఈ టైంలో ఎమ్మెల్యేగా ఎంపీగా పోటీ చేయడం కష్టం. ఎందుకంటే ఎంపీగా పోటీ చేయాలంటే 50 కోట్లు కావాలి మినిమం కాన్స్టిట్యున్సీలో ఖర్చు పెట్టడానికి. ఎమ్మెల్యేగా పోటీ చేయాలంటే 20 నుంచి 30 కోట్లు కావాలి. అంత మా సామర్థ్యం ఉందా? నేను మీ నుంచి ఇక్కడికి రావడానికి నాకు 1000 రూపాయలు ఖర్చు అయింది. ఆ 1000 రూపాయలు ఎట్లా చేయాలనేది మాలాంటి వాళ్ళకి కష్టం. కానీ నేను ఏమంటున్నా, అందుకే లోకల్ బాడీ ఎలక్షన్లో పోటీ చేయాలనుకుంటున్నా, పోటీ చేయాలంటున్నా. ఎందుకంటే కింద గ్రౌండ్లో మనం స్ట్రాంగ్ చేస్తే కింద ఉన్న యూత్ జనాలని మొబిలైజ్ చేసి
వాళ్ళని కొంచెం ట్యూన్ చేస్తే మనం ఓటు ఎందుకు వేస్తున్నాం, ఓటు ఎందుకు అమ్ముకోవాల్సి వస్తుంది, ఓటు యొక్క విలువ ఏంది, నిజంగా కరెక్ట్ పర్సన్కి వేస్తున్నావా, మంచోడికే వేస్తున్నావా, రేపు పొద్దుగాల దాచుకొని తినేటోనికి వేస్తున్నావా, మనం కింద మనం పునర్నిర్మాణం స్ట్రాంగ్ చేస్తే ఖచ్చితంగా ఆ నెక్స్ట్ లెవెల్ అది ఖచ్చితంగా సాధ్యమవుతుంది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.